నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఓ పక్క కోళ్లకు వైరస్ సోకుతుందన్న ప్రచారంతో జనం బెంబేలెత్తిపోతుంటే ఇవేమీ పట్టించుకోకుండా చేపల పెంపకందారులు మాత్రం కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి చెరువుల్లో చేపలకు ఆహారంగా వేస్తున్నారు. అయితే ఇవి కోళ్ల వ్యర్థాల వైరస్తో చనిపోయిన కోళ్ల కళేబరాలా అన్నది తెలియరావటం లేదు. ఈ విషయంలో నిఘా వేయాల్సిన వివిధ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పాల్వంచ మండలం కిన్నెరసాని, రాజాపురం, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లోని నీటి కుంటల్లో చేపలను పెంచుతున్నారు. ఏపీకి చెందిన కొందరు వ్యాపారులు చెరువులను లీజుకు తీసుకొని చేపలు పెంచుతుండగా వీటికి దానా బదులు కోళ్ల వ్యర్థాలను వేస్తుండటం గమనార్హం. ఇన్నాళ్లు పాల్వంచ, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లోని చికెన్ సెంటర్ల నుంచి కోళ్ల వ్యర్థాలను తెచ్చి వేస్తున్నారని భావించారు. రాజాపురం వద్ద చెరువులో ట్రాలీ ఆటో నిండా తెచ్చివేసిన వ్యర్థాల వైరస్ ప్రభావంతో చనిపోయిన కోళ్ల అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజాపురం చేపల చెరువులో వేసిన కోళ్ల వ్యర్థాల అన్నది స్పష్టత రావడం లేదు. మరోపక్క వ్యర్థాలను చెరువుల్లో వేస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువుల నిర్వహణపై మత్స్యశాఖ అధికారి పర్యవేక్షణ లోపం, రెవెన్యూ, పశు వైద్య శాఖ అధికారుల పట్టింపు లేనితనంతోనే ఇలా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. వైరస్ ప్రభావంతో వణికిపోతున్న జనానికి ప్రస్తుతం చేపల రూపంలో ఎలాంటి ఉపద్రవం వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసినా యథేచ్ఛగా మృతి చెందిన కోళ్లు, చికెన్ వ్యర్థాలు ఎలా వస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కార్డు మీది కూడా నా పేరు మొహమ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్ ఖాన్, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం. మా పాలంచ మండలంలోని రాజాపూర్ గ్రామంలో ఈ ప్రైవేట్ ఫిష్ సీడ్ ఫామ్లో చంద్రారెడ్డి గారి పేరున ఉన్నది. దానిలో అతను ఈ ఫిష్ సీడ్ ఫామ్లో చనిపోయిన కోళ్ళను, కుళ్ళిపోయిన కోళ్ళను తెచ్చి దీంట్లో వేయటం జరిగింది. దానివల్ల నీళ్లు మొత్తం కలుషితమై గాలిలో కూడా కలుస్తాయి. మన ప్రజలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. దీంట్లో వాటర్ కూడా కలుషితమై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలోనే మన తెలంగాణ ప్రభుత్వం చికెన్కి వైరల్ ఫ్లూ వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా చికెన్ తినడం అనేది మానేయాలని కూడా ఒక ప్రకటన వచ్చింది, జీవో కూడా వచ్చింది. కావున ఈ టైంలో ఇతను తీసుకొచ్చి కోళ్లను ఈ ప్రైవేట్ సీడ్ ఫామ్లో వేయటం జరిగింది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ప్రజలు కానీ చాలా హానికరం జరుగుతుంది. ఇప్పుడు నేను జిల్లా అధికారిగా వచ్చి ఫిజికల్ సర్వే చేసినాను. యాక్చువల్ అయితే కోళ్ళు వేయటం మొత్తం వాస్తవం ఇది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దుర్గంధం మామూలు లేదు, ఒక్క నిమిషం కూడా నిలబడటానికి మనం ఉండలేము. కావున మేము దీని చర్య తీసుకొని వీళ్ళకి యాక్షన్ మీద తీసుకొని నేను కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొచ్చి యాక్షన్ తీసుకుంటాము. కావున తమరికి తెలియజేయండి. నా ఏరియా పరిధిలో ఏదైనా మండలం కానీ డిస్టిక్లో ఎక్కడైనా కూడా ఇలాంటి పరిణామాలు జరిగితే, ఇట్లా వేస్ట్ చికెన్ ఇక్కడ చెరువులో వేసినట్టయితే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం.